హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన హ్యాండ్ టు హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ఈ నెల 1న ప్రారంభమైన ఈ కార్యక్రమం 5వ తేదీ వరకు కొనసాగనుంది. 75,000 రకాల వస్త్ర ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన హ్యాండ్ టు హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శన ఆకట్టుకుంటోంది. మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ వ్యవస్థాపకురాలు కిరణ్మయి అల్వేలు చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. కళింగ కల్చరల్ హాల్లో కొలువుదీరిన చేనేతకాళ్ల వస్త్రోత్పత్తులను తిలకించారు. చేనేతకాళ్ల తయారీ విధానం ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. Handlooms are India's rich textile and it reflects our Indian tradition. అండ్ వచ్చేసి హ్యాండ్లూమ్స్ కూడా చాలా సస్టైనబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఉంటాయి. అండ్ ద క్వాలిటీ అండ్ అంటే దెర్ ఇస్ కంపారిజన్ లేదు వేరే ఫ్యాబ్రిక్స్కి హ్యాండ్లూమ్స్కి. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా స్టాల్స్ ఉన్నాయి. సో ఎవ్రీబడి షుడ్ విజిట్. అండ్ చాలా డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారంట. సో March 5th వరకు ఇది ఓపెన్ ఉంటుంది. ఈ నెల 5వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందన్నారు నిర్వాహకులు జయేష్ గుప్తా. దేశంలోని 14 రాష్ట్రాల నుంచి 75,000 రకాల చేనేత వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. और एग्जीबिशन में देश भर के वीवर्स लोग आए हुए हैं और पूरा प्योर प्रोडक्ट है, प्योर सिल्क, प्योर कॉटन, पूरा 100% हैंडलूम और 100% सिल्क, 100% कॉटन प्रोडक्ट है. एक बार हैदराबाद वासी आएँ यहाँ पर और देश की कला और धरोहर को देखें कि कैसे हमारे लोगों ने वेस्ट बंगाल का हैंड पेंटेड साड़ी है, कांता वर्क है, जामदानी है, ढाकाई जामदानी है, बनारस का तंचुई है, पोचमपल्ली है, अलग अलग डिफरेंट चंदेरी है, गुजरात का पटोला है, बाड़मेर का अजरक क्राफ्ट है. तो अलग अलग जगह से करीब 50 वीवर्स यहाँ पर आए हुए हैं जो 5 दिन तक यहाँ अपनी कला का प्रदर्शन करेंगे. बहुत सारे प्रोडक्ट है, बहुत अच्छा डिस्काउंट है कारीगरों के द्वारा. एक बार हैदराबाद वासी आएँ और देखें यहाँ की कला को और बहुत अच्छा ప్రోడక్ట్ है तो एक बार विजिट करें. భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదు. నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ చేనేతకారులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది.